ఇవాళ వాళ్ళు అనుకుంటే ప్రతిపక్షం ఎంత వీక్ ఉందంటే, నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చూసిన, అందరూ సోషల్ మీడియా వారియర్ కావాలి, ప్రతి సోషల్ మీడియా ఒక కేసీఆర్ కావాలి, అదే అని చెప్పేది. ఫీల్డ్ మీదకి పోవాలి, అలా భూములు గుంజుకుని వాళ్ళకి అండగా పోయి నిలవాలండి. మీరు ఆడ జాగాలు గుంజుకుని మీరు ఎవ్వరు లీటర్ పెట్రోల్ ఖర్చు పెట్టద్దు, థియేటర్లో కూర్చొని సినిమా చూసుకుంటా మీరు ట్వీట్ పెట్టుండ్రి, టీవీ చూసుకుంటా ఫేస్బుక్ పెట్టుండ్రి. ఇది ఆయన నేర్పేది. రోడ్డు ఎక్కాలి, ఉద్యమం చేయాలి. మనం చేసిన తప్పే వాడు కూడా చేస్తుండు, మా నాయకులు చేసిన తప్పులు వీళ్ళు కూడా కొనసాగిస్తుండ్రు. ఇక వీళ్ళని చేయనీయద్దు, మా వాళ్ళని కూడా మేము చేయనీయం. పోయి వాళ్ళకి అండగా నిలవాడుండ్రి, వాళ్ళకి సపోర్ట్గా నిలవాడుండ్రి. అదే గిరిజన భూములు కూడా సపోర్ట్గా నిలవాడుండ్రి అని చెప్పి వీళ్ళు చెప్పేది పోయి ట్వీట్లు పెట్టు గిదా నువ్వు నేర్పేది. ఎన్ని లైకులు వచ్చినాయి గివా. ఆపోజిషన్ ఇవాళ నిన్న ఆపోజిషన్ ఉన్నారా? నేను తప్ప ఎవరు లేరు. తెలంగాణ మేధావి లేరు, కోదండ రామ్ అంటే లేడు, గంట చక్రపాణి లేడు, అర్థమైందా, మల్లెపల్లి ఎవ్వరు లేదు. నేను ఒక్కనే నిలబడ్డా వాళ్ళతో. ఎవ్వరు లేడు. అంతా మైక్ టైసన్లే, మైకుల ముందు తప్ప, మీ ఛానళ్ళ ముందు ఇంటర్వ్యూలు ఊగులు తప్ప, ఫీల్డ్ మీద ఎవ్వరు లేరు.